కరీంనగర్ భగత్ నగర్లో సంచలనం సృష్టించిన భారీ దోపిడీ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. దోపిడీ అనంతరం పరారైన దుండగులు ఉపయోగించినట్లు భావిస్తున్న 2 బైకులు హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి శివార్లో లభ్యమండలంతో కేసు కీలకమైన మలుపు తిరిగింది. కరీంనగర్ బైపాస్ నుంచి వరంగల్ వైపు వెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదు కావడంతో ప్రత్యేక పోలీసు బృందాలు నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. డాగ్ స్క్వాడ్స్ క్లూస్ టీంల సహాయంతో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు దుండగులు ఇతర రాష్ట్రాలకు పారిపోయారా లేక స్థానికులే ఈ దోపిడీకి పాల్పడ్డారా అనే అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 2 నెలల క్రితం జరిగిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసు ఇంకా పూర్తిగా ఛేదించకముందే మరో భారీ చోరీ చోటు చేసుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. అయితే నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో వరుస దోపిడీ ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తుండగా ఈ కేసు ఛేదించే పనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరీంనగర్ భగత్ నగర్లో సంచలనం సృష్టించిన భారీ దోపిడీ కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. దోపిడీ అనంతరం పరారైన దుండగులు ఉపయోగించినట్లు భావిస్తున్న 2 బైకులు హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లి శివార్లో లభ్యమవడంతో కేసు కీలకమైన మలుపు తిరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి అజీం. శోభ, కరీంనగరాన్ని ఉలిక్కి పడేలా చేసిన భగత్ నగర్ భారీ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు పురోగతి సాధించారు. దుండగులు ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు కొనసాగిస్తుండగా ఈ కేసులో కీలక ఆధారాలైతే 2 ద్విచక్ర వాహనాలు హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లె గ్రామ శివార్లోని ఎస్ఆర్ఎస్సి కాల్వ సమీపంలో లభ్యమయ్యాయి. అయితే భరత్ నగర్ లోని సొంత కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్న వృద్ధ దంపతుల ఇంట్లో అర్ధరాత్రి సమయంలో డమ్మీ తుపాకులు కత్తులతో చొరబడి కొంతమంది దుండగులు ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులతో పాటు వారి కుమార్తె చేతులు అల్లు కట్టేసి తీవ్రంగా బెదిరించి బీరువలో ఉన్న సుమారు 60 కిలోల బంగారము 20 లక్షల నగదు వెండిని దోచుకెళ్లే సమయంలో అదే కాంప్లెక్స్ లో పార్కు చేసి ఉన్న 2 బైక్లను తీసుకొని అక్కడి నుంచి సినీ పక్కిలో దుండగులు పరారయ్యారు. అయితే దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా కరీంనగర్ బైపాస్ లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆ బైకుల్లో పెట్రోల్ నింపించుకున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే ఆ తర్వాత వారు వరంగల్ వైపు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అదే దిశగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఈ క్రమంలో హుజూరాబాద్ మండలం పెద్ద పాపయ్యపల్లె శివార్లోని ఎస్ఆర్ఎస్సి కాల్వ వద్ద 2 బైకులు లభించడంతో డాగ్ స్క్వాడ్ క్లూజ్ టీంలు సంఘటన స్థలంలో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నాయి. ఆ బైక్లను అక్కడే వదిలేసి దుండగులు మరో వాహనంలో వెళ్లారా లేక రైల్వే మార్గం ద్వారా పరారైపోయారా అనే కోణాల్లో పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిందితులు యూపీ, జార్ఖండ్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ముఠా సభ్యులైతే కాజీపేట జంక్షన్ నుంచి తమ రాష్ట్రాలకు వెళ్లి ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, టోల్ ప్లాజాలను సీసీటీవీ ఫుటేజ్లను ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఈ దోపిడీ వెనుక బయట వ్యక్తుల ప్రమేయమా లేక ఇంటి గురించి పూర్తిగా తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడ్డారా అనే అనేక కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే బాధితుడు అజ్మత్ అలీ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అల్లుడి పాత్ర పైన పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నట్లయితే సమాచారం అయితే ఉంది. అయితే దీనిపై పోలీసులు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి నిర్ధారణ ప్రకటించలేదు. ఇక 2 నెలల క్రితమే కరీంనగర్ లో సంచలనం సృష్టించిన పీఎంజీ జ్యువెలరీ దోపిడీ కేసు ఇంకా పూర్తిగా ఛేదించక ముందే నగర నడిబొడ్డున మరో దోపిడీ జరగడం పోలీసులకైతే పెద్ద సవాలుగా మారిందని చెప్పొచ్చు. పీఎంజీ కేసులో నిందితులు పక్కా కూడా ప్రణాళికతో కొద్ది గంటలోనే రాష్ట్రం దాటి వెళ్లినట్లే భగత్ నగర్ కేసులోనూ దుండగులు ముందుగానే స్కెచ్ వేసుకుని బైకులను హుజూరాబాద్ వదిలి మరో మార్గంలో పక్క రాష్ట్రాలకు పారిపోయి ఉండొచ్చన్న అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాల నిరంతరం గాలింపులు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు దుండగుల ఆచూకైతే లభించలేదు. కేవలం వారు ఉపయోగించిన 2 ద్విచక్ర వాహనాలు మాత్రమే, ఒక డమ్మీ తుపాకీని మాత్రమే స్వాధీనం చేసుకుని దర్యాప్తును మరింత వేగవంతమైతే చేస్తున్నారు. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి చిన్న ఆధారాన్ని జల్లెడ పడుతున్నారు. శోభ. రైట్, థ్యాంక్ యూ అజీం.